ఏ బాధలో ఉండో ప్రభు, ఆ బిడ్డలను మీరు తాకి ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆ బిడ్డలలో మీరు కార్యాలు సఫలపరచండి నాయన అని స్తోత్రము తండ్రి. మీ బిడ్డ బలహీనతలో ఉన్న మీ శిల రక్తంలో కడిగి నీ వెలుగును ఆకర్షించి నీ మహిమాస్తమ తల అరికాలు ముట్టి స్వస్థత దయచేయమని నడుచున్న తండ్రి. నీ స్తోత్రము నాయన గొప్పవాడ. అయ్యా సమయమందు నా తండ్రి నాయన సమయం వృధాపరచుకోకుండా అర్థపరచుకోకుండా మీరు నాయన తీసుకుని వచ్చిన స్వార్థమానము నాయన అంగీకరించి ఆ వాక్యమును హృదయంలో ప్రభదాసి వాక్యానికి చోటిచ్చి వాక్యానుసారమైన జీవితంలో అనుభవించడానికి సహాయమైన కృప దయచేయమని అడుచున్న తండ్రి. నీ స్తోత్రాలు గొప్పవాడా. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమునని వాగ్దానం చేసిన దేవుడు నాయన నీ స్తోత్రము తండ్రి. నీవు సత్యము, జీవము, మార్గమై ఉన్న ప్రభువా, నీ మార్గంలో ఉన్నటువంటి సహాయమైన కృప అందించమని నడుచున్న తండ్రి. యేసయ్యా నీ స్తోత్రం. హల్లెలూయా. వీలోక మనసులు నన్ను దర్శించిన నీవు నన్ను ఇడవని దేవుడవు. వీలోక మనసులు నన్ను దర్శించిన నీవు నన్ను విడవని దేవుడవు. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ యేసయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ యేసయ్యా కరువులు భూకంపాలు బీదములు వచ్చినా, కరువులు భూకంపాలు బీదములు వచ్చినా, నీరాకటకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను నే చాటడను, నీ సువార్తను నే చాటడను. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా. ఓ యేసయ్యా. దేవుని స్తోత్రం. ప్రభునందు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ఒక్క మందాది ప్రాంతంలో ప్రజలారా మీ అందరికీ దేవుని పేట శుభం. అందును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు కలవరిలో చేసిన ఆ త్యాగము, ఆ బలియాగమును మనం వ్యర్థపరచుకోకుండా ఆయన తెచ్చిన స్వార్థమానమును పంచుకున్నటకు మంచి మనసు కలిగి దేవుని యందు ఆశించి దేవుని బిడ్డలకు అంగీకరించి రాబోయే ఉగ్రతలోంచి మనము తప్పించబడాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. రాబోయే ఉగ్రత సమయంలో తప్పించే నాలుడు లేడని బైబిల్ సెలవిస్తుంది. లేఖనాలు కొన్ని భావాలు సెలవిస్తూ ఉన్నాయి. అందును బట్టి దేవుని యందు మనం అందరం కూడా రక్షణ స్వార్థ మన ప్రాంతానికి మన వీధిలోనికి వచ్చి ఉంది కనుక దాన్ని అంగీకరించి దేవుని యందు రక్షింపబడాలని, అలాగే ప్రభు వెలుచుండగా మార్గాలలో చక్రయ పెట్టువాడైన విశ్వాసము అంటే ఆయన ఉత్తమదారుడు, అక్రమంగా ఈ లోక సంబంధమైన ధనధాన్యములను ఆయన దోచుకున్నవాడు. అలాంటి స్థితిలో ఉన్న మానవత్వమైన మనిషి ఒక దినము మనసు మార్చుకొని ఆ ప్రభు ఈ ప్రాంతంలో వస్తున్నాడని ఆయన ఆ ప్రాంతంలో మేడి చెట్టుకి పెట్టువాడైన కూర్చున్నందుకు జక్కయ్య దిగిరమ్మని ప్రభు ఆ ఒక్క చెట్టు కిందికి వచ్చి జక్కయ్యని పిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది రమ్ము అని వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దాన కరెక్టా నమ్మదగిన వాడును. ఆయన మనలను ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు. ఏ బాధతో ఉన్నవో, ఏ యాదతో ఉన్నవో, ఇలాంటి క్రిమిన జీవితంలో నీవు నశించిపోవటానికి కారణము, ఏ బంధకాల మధ్యలో నశించిపోతున్నావో, ఏ చీకటి కోణాలు నిన్ను ఎలపలకి ఎలుగులోకి రానిక చీకటిలో కమ్ముకొని ఉన్నాయో దేవుని
ఒక్క జనాంగమా ఆయన వాక్యము సెలవిస్తుంది. ఆయన ఒక్క నామం పేరట అందుకు మనం అందరం కూడా చీకటి కోణాలు చీల్చి వెలుగులో ప్రకాశించబడి మహిమ రాజ్యములో మనము ఆయనతో ఉండాలని మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక మనుషులు నన్ను దోషించిన నీవు నన్ను మరువని దేవుడవు. ఈ లోక మనుషులు నన్ను దోషించిన నీవు నన్ను మరువని దేవుడవు. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ఓ యేసయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. ఓ యేసయ్యా. హల్లెలూయా.